ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ గారు అయితే మొదటిసారి రోజు కోర్టుకి హాజరు కావడం జరిగింది. ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి ఈ రోజు ఏసీబీ చేసినటువంటి ఆరోపణలో ఈ రోజు కేటీఆర్ గారు మొదటిసారి కోర్టుకు హాజరు అయ్యారు. మరి మీ స్పందన ఏంటి దీని మీద? ఇప్పుడు మేము మొదటిసారి కాదు 10 సార్లు అయినా హాజరవుతాం. ఇంత ముందు ఈడీ ముందు కూడా అటెండ్ అయినాం. వేరే కోర్టులో కూడా మేము ఎక్కడ కేసులు వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా ఒకవేళ కోర్టు నుంచి సమ్మన్స్ అనేది వస్తే మేము కోర్టులను గౌరవిస్తాం, జడ్జిల్ని గౌరవిస్తాం. మాకు ఎందుకంటే రాజ్యాంగం అంటే గౌరవం. కాకపోతే ఏంటి అంటే తప్పుడు కేసులు పెట్టి కావాలని చెప్పి రాజకీయ వేధింపులతోటి ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదనేది మా వర్షన్. రాజకీయ వేధింపుల లేకపోతే అక్కడ జరిగినటువంటి నిధులు దారి మళ్లించినటువంటి ఆరోపణల వలన ఈ కేసు అయితే నడుస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఏంటి అసలు రాజకీయ వేధింపుల లేకపోతే నిజంగానే ఇక్కడ నిధులు అనేది మళ్లించినాయి? ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఏసీబీ కేసు పెట్టినారు వాళ్ళు. ఏసీబీ కేసు సెక్షన్ 13 క్లాస్ D1 సబ్ క్లాస్ 1 ఏదో పెట్టినారు. అలా మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్ మేడ్ బై ది పబ్లిక్ సర్వెంట్ అని అంటున్నాడు. ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఏం లేవు. ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్, ఆఫ్టర్ ఆల్ ప్రాసెస్ యాజ్ పర్ ది ఫైనాన్షియల్ రూల్స్, we have given a oral instruction to the authorities concerned. Thereafter they have taken a decision. Here the misappropriation is not there, demand of bribe is not there, acceptance of bribe is not there, but there is no procedural lapse. Everything we have followed. ఎన్ని కోట్లు పెట్టి ఫార్ములా ఈ రేస్ కేసుని ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇక్కడ అసలు నిజం ఏం జరిగింది? ఇక్కడ ఈ కేసు ఎంతవరకు రావడానికి కారణం ఏంది? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని ఏదో ఒక రకంగా కేసులు విరికించి బదనాం చేయాలనే కార్యక్రమంలో ఈ కేసులన్నీ పెట్టుకుంటూ వచ్చినారు. మొదటి నుంచి కూడా కాళేశ్వరం కేసు అని చెప్పి ఒక కమిషన్ వేసినారు, విద్యుత్ కొనుగోలు అని చెప్పి ఇంకొక కమిషన్ వేసారు, తర్వాత ఫార్ములా ఈ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు. ఎందులో ఏది కూడా మీరు కొండందో ఎలకన పట్టిన పరిస్థితులు ఏమి లేవు. ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు వేసిన ఏసీబీ వాళ్ళు వేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఛార్జ్ షీట్ కానీ అందులో ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే క్యాబినెట్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ఒకటి చెప్తా ఉన్నాడు. తర్వాత ఫైనాన్షియల్ రూల్ వైలేట్ చేసినారని చెప్తా ఉన్నాడు. తర్వాత టెండర్ ప్రాసెస్ ఏది లేకుండా వీళ్ళు ముందే ఇచ్చేసినారు, దానివల్ల గవర్నమెంట్ కి లాస్ అయింది అనేది మాట చెప్తా ఉన్నారు. 50 కోట్లు అక్కడనే ఉన్నాయి. మరి ఆ 50 కోట్లు ఎందుకు తెలియదు? వీళ్ళు దానికి ఆన్సర్ చేయరు. మీరు సెకండ్ మీ గవర్నమెంట్ పోయిన తర్వాత వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా, అది ఎందుకు కంటిన్యూ చేయలేదో అది చెప్పారు. కాకపోతే ఏంటంటే కేటీఆర్ గారిని ఒక కేసులో పెట్టేసి ఈ కేసు ఉంది మిస్అప్రాప్రియేషన్ ఫండ్, వేర్ ఇస్ ద మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్? The funds is all now till today in the account of the CEO of the e-formula. Where is the misappropriation of funds? ఇప్పుడు కోర్టులో ఏం జరగబోతుంది? మరి అంటే కోర్టులో ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి? మరి కేటీఆర్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే ఉండవు, చెప్పేది ఏముండదు. వాళ్ళు ఛార్జ్ షీట్ వేసింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అపియరెన్స్ కి వచ్చారు, డేట్ ఇస్తారు అంతే. ఆ ఛార్జ్ షీట్ అంతా చదివిన తర్వాత వాళ్ళు వేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమున్నాయి అంతా చూసినాక తర్వాత వాళ్ళు ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సాక్షులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా ఏముండదు ఇందులో. ఇక్కడ మనకి బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి మనకి ఉపేంద్ర గారు, అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది అంతా రాజకీయ వేధింపులు అనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. నిజంగా జరిగింది ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కేసు అనేది గతంలో కేటీఆర్ గారు కూడా దాని మీద స్పందించి ఇది హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి మేము చేసినటువంటి కేసు ఫార్ములా ఈ రేస్, దానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఏదో కక్ష సాధింపుల కొరకు మా మీద కేసులు వేస్తుంది, గతంలో కాళేశ్వరం మీద కూడా వేసింది, గతంలో ఫోన్ ట్యాంపరింగ్ కేసులు వేసింది. ఇలాంటి రాజకీయ పరంగా అయితే మమ్మల్ని వేధింపు చేయడానికి ఈ కేసులు అయితే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అటువంటి మాటలైతే ఇక్కడ ఉపేందర్ గారు, అడ్వకేట్ గారు చెప్పినటువంటి విషయం చూస్తుందండి. వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.